ఎప్పుడు తీసుకోవడమేనా? అప్పుడప్పుడు తిరిగి ఇవ్వాలి కదా! లేకపోతే లావైపోతావు. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా! ఆ! మహేష్ బాబు చెప్పారు గదా! 'శ్రీమంతుడు' మూవీలో ఊరు నుండి చాలా తీసుకున్నావు తిరిగిచ్చేసేయాలి లేకపోతే లావైపోతావని. అయినా ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్పానంటే, మా ఎదురింటి అక్క వాళ్ళు ముస్లిమ్స్. ఇప్పుడు రంజాన్ నెల గదా! వాళ్ళు రోజాలుంటారు. అదే ఉపవాసాలుంటారు గదా! అందుకే అక్క వాళ్ళు ఈవినింగు రోజా వదిలే టయానికి ఈ పాయసం ఇద్దామని చేస్తున్నాను. సొరకాయ పాయసం. అక్క ప్రతి రంజాన్‌కి బిర్యానీ పంపిస్తది, కీర్ పంపిస్తది. అందుకే చెప్పాను. అప్పుడు తీసుకోవడమే కదా! అప్పుడప్పుడు తిరిగివ్వాలి అని. అక్క ప్రతి రంజాన్‌కి బిర్యానీ పంపిస్తది కాబట్టి, ఇప్పుడు అక్కకి గూడా నేనిస్తున్నాను. అందుకే అలా ఇంకా అన్నాను. ప్రాసెస్ విషయానికొస్తే చాలా ఈజీ పాయసము. సొరకాయ తురుము పట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో ఏంచుకోవాలి. ఆ నెయ్యిలో ఏంచుకున్న దాంట్లోనే సొరకాయ తురుము గూడా ఏంచుకోవాలి. గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యము, సొరకాయ తురుము కలిపి కొంచెం వాటర్ ఏసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అది కొంచెం దగ్గర పడ్డాక పక్కనే కాగబెట్టుకున్న పాలల్లో ఇది ఉడకబెట్టుకున్న సొరకాయ తురుము, సగ్గుబియ్యము మొత్తం కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత దాంట్లోనే పంచదార ఏసుకోవాలి. పంచదార, యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ 1 స్పూను లేదా 2 స్పూన్లు మీరు చేసుకునే దాన్ని బట్టి ఇంకా లాస్ట్‌లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయాలి. ఇంకంతే సింపుల్. సొరకాయ పాయసం మాత్రం మామూలుగా లేదు. సూపర్ ఉంది అసలు సొరకాయ పాయసము. ట్రై చేయండి. చాలా బావుంది సొరకాయ పాయసం. అది సరే గాని మీరు లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. లైక్సే రావట్లేదు. లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.